ప్రెజలర్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది మార్కు శుభవార్త 7వ అధ్యాయము 37వ లేఖనాన్ని మనం చూద్దాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సృష్టి యావత్తు కూడా బాగుగా చేసి ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషిని కూడా బాగుగా చేసి ఉన్నాడు, కానీ మనం బాగుపడలేకపోతున్నాం. మన మార్గములను సరిచేసుకోలేకపోతున్నాం. మనం బాగుగా ఈ లోకంలో జీవించలేకపోతున్నాం. మనల్ని అయితే దేవుడు బాగుగా చేస్తున్నాడు. మనకి ఏది కావలసి ఉన్నా సమస్తమును ఈ లోకములో ఆయన రూపొందించినవే తప్ప వేరొకటి లేదు. అందుకే ఈ సృష్టి యావత్తు సమస్తమును ఆయన బాగుగా చేస్తున్నాడు. అలాగే సమస్త జనులను కూడా ఆయన బాగుగా చేసి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కానీ మన యొక్క మార్గములను అలా బాగుగా మనం చేసుకోలేకపోతున్నాం. మనం బాగుపడలేకపోతున్నాం. కారణం, మన లోకాశలు, జీవపడంబములు, నేత్రాశ, శరీరాశ, వీటితో మన యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, నీ మార్గములను, నీ యొక్క జీవితమును, సమస్తమును కూడా నా చిత్తమునకు విడిచిపెట్టుము. నేను సమస్తమును బాగుగా చేసి ఉన్న దేవుడను, నిన్ను బాగు చేస్తానని ఈ దినమున స్పష్టంగా వాగ్దానం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో సక్రమముగా నెరవేరుటకు గాను అందరము తలలో వంచి మరి కళ్ళు మూసుకొని దేవునిలో ప్రార్థనలో అందరం కూడా ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఇదిగోనన్నా ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, మీరు సృష్టి యావత్తు కూడా సమస్తమును మీరు బాగుగానే చేస్తున్నారు. కానీ మేమే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. మేము బాగుపడలేక మా యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నీ మాట చొప్పున మేమును ఈ లోకములో బాగుపడడానికి కావలసినటువంటి విధానమును, అట్టి కృపను, అట్టి కనికరమును ఇదిగో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నాయన, మీరు సమస్తమును బాగు చేసినటువంటి ఆ బాగులో మేము కూడా ఉండాలని ఆశ కలిగినటువంటి ప్రాణములుగా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మీ పాదముల దగ్గర అందరము తలలో ఉంచుకొని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, నీ చిత్తము సమస్తమును మా అందరి పక్షముగా నీవు సక్రమముగాను జరిగించి, మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని ప్రతి బిడ్డ పైన ప్రకాశింప చేయమని, నీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ, సమస్తమైన ఘనతయు మహిమయు ప్రభావం మీరు పొందమని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.